పబ్లిక్ మొత్తం ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నాదేమన్నా తప్పు అని అనిపిస్తే నన్ను ఏమన్నా అనండి. కానీ ఈ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయి? ఏమన్నంటే కేసీఆర్ మీద కేటీఆర్ మీద పడతాడు. సరే ఓకే, అది వాళ్ళ మీద పడనే. వీళ్ళు చేసే పనులు ఏమన్నా ఉన్నాయా? ఏదీ లేదు. నీ అవ్వ అనే పదం ఎవడు వాడతాడు? బిచ్చగాడు కూడా వాడట్లేదు ఈ రోజుల్లో. భిక్షమెత్తుకునేవాడు కూడా నీ అవ్వ అనే పదం వాడట్లేదు. ఎంత సిగ్గుసేటు ఇది! దాన్ని కొద్దిగా అర్థం చేసుకొని మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ మాటలు మాట్లాడితే పబ్లిక్ ఎట్లా దాన్ని యాక్టివ్ అంటే ఎట్లా తీసుకుంటారు దాన్ని, ఆ మాటని? ఈడేమో పెద్ద లుచ్చగాడు, ఎవరు? రేవంత్ రెడ్డి. ఆ లుచ్చగాడు వచ్చి నీ అవ్వ అది ఇది అని అంటే రోడ్డు మీద అడుక్కునేటువంటి కన్నా ఇంకా, అంటే వాళ్ళని కూడా తక్కువ చేసే ఉద్దేశం కాదు, వాళ్ళకన్నా మరీ ఇంకా తక్కువ భాష ఇంకా వేరే ఇంకా దిగజారిన భాష మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది వీడి యాడోళ్ళు తెలంగాణ ఉద్యమంలో రైపులు పట్టుకొని పబ్లిక్ని బెదిరించి అది ఇది చేసి ఇదేమన్నా కరెక్ట్ అనిపిస్తుందా ఈ పబ్లిక్కి? కానీ వాడికి రేవంత్ రెడ్డి అయితే నాకేం చేసే, బొచ్చుగాడు అయితే నాకేం చేసి, నన్నేం బీకుతాడు? నన్నేం బీకలేడు. కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా పద్ధతిగా మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి పద్ధతిగా మాట్లాడితే పబ్లిక్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇష్టం వచ్చినట్టు నోరు జారి నీ అవ్వ అది ఇది అని మాట్లాడితే ఎవడు యాక్సెప్ట్ చేస్తారు? ఇడిసి తంతరు. దాన్ని గుర్తుంచుకొని మాట్లాడుకోవాలి. ఫస్ట్ బోడిలింగం ఏదో పేడుమూతి దాంట్లో ఎవరో పెట్టిరుగా, పోస్ట్లో పెట్టిరు. ఎవరిది పెట్టిరు? బోడిలింగం పేడుమూతి. ఎవరిది ఉంది ఆడ? నీదే కదరా బాబు. నువ్వెందుకంత అదవుతావు? చిచోరుగా ఎందుకు చేసుకుంటున్నారా నాయన? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మాటలు మాట్లాడు, దిగజార్చుకోకు. ఎందుకురా? ఏదో అడ్డి మారి గుడ్డి దెబ్బ అన్నట్టు తంతే ఏదో అంటారు. నేను చెప్తాను నా భాషలో, ఏంది తంతే బెడ్ల పడ్డారు రా వీడు అని అంటారు చూడు. ఆ లెక్కలో వచ్చినోడు నువ్వు. నీకెందుకురా? 4 రోజులు అయితే పోతుంది మళ్ళీ. అప్పుడేడుంటావు? అప్పుడేడో నన్ను చెర్లపల్లి జైల్లో వేసిండు, ఇట్ట పెట్టిరు, అట్లా. అంతకన్నా ఘోరంగా అయితే నీ కుక్క కన్నా ఇంకా ఘోరంగా అవుతుందిరా నాయన. చూసుకో. ఫస్ట్ పబ్లిక్ని చూడు. నువ్వు ఇచ్చిన హామీ లేనిది, నువ్వు ఇచ్చిన గ్యారంటీ లేనిది అవి చూసి ఫస్ట్ అవన్నీ చూసుకుంటా ఇంకేదన్నా మాట్లాడితే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ నువ్వు ఎందుకురా నాయన ఇవన్నీ కథలు పడుతున్నావు? అట్లా మాట్లాడు. నోరు దూల తగ్గించుకోరా బాబు. ఫస్ట్ నోరు దూల తగ్గించుకొని మాట్లాడితే అది కొద్దిగా అదవుతుందేమో. ఫస్ట్ అది తగ్గించుకో రేవంత్ రెడ్డి. బస్ అంతే. అంతకనే ఇంకేం చెప్పలేను నీకు.